మనం రోజు ప్రొద్దున్నే బ్రష్ చేస్తాం కదండి. బ్రష్ మనం చూసి తక్కువ రేట్లో కొంటాం, 10-20 రూపాయలది. అలా ఎప్పుడు కొనకూడదు. 10-20 రూపాయలు కావాలంటే అదే కంపెనీది మీరు ఎక్కువ ఒక 70 రూపాయలు 80 రూపాయలు పెట్టి ఇవి స్మూత్గా ఉండేలా చూసుకోవాలి. స్మూత్గా ఉండేలా చూసుకుంటే పండ్లు తెల్లగా అవుతాయి. రెండోది ఇవన్నిటివి ఊడిపోవు అన్నమాట, తొందరగా ఊడిపోవు. అది చిన్నపిల్లలకు తక్కువ రేటు బ్రష్లతో తోమించారనుకోండి, ఈ పండ్లలో ఇరుక్కపోయి అలక తెలక అన్నం తినేటప్పుడు కడుపులోకి వెళ్ళిపోతాయి. దానివల్ల రోగాలు వచ్చే ప్రాబ్లం ఉందన్నమాట. తీసుకునే బ్రష్ ఏదంటే కొద్దిగా ఎక్కువ రేటు తీసుకోండి, 70 రూపాయలు 80 రూపాయలు. మీరు ఏ కంపెనీ వాడితే ఆ కంపెనీ ఇవి స్మూత్గా ఉండేలా చూసుకోండి అన్నమాట. దానివల్ల మీకు పండ్లు కూడా తెల్లగా అవుతాయి స్మూత్గా ఉంటే. లేకుంటే పండ్లు పాసు పట్టిపోయి బ్యాడ్ స్మెల్ వచ్చేస్తుంటాయి అన్నమాట. మీకు అర్థమైంది కదండి. అది ఎక్కువ రేట్ అయినా సరే మీకు మన్నిక కూడా బాగా చాలా రోజులు వస్తుంది అన్నమాట. మీరు అది కొంటే ఏమైందంటే తక్కువ రేటుది 1-2 నెలల్లో ఖరాబ్ అయిపోద్ది. ఇదైతే మీకు సంవత్సరంన్నర దాకా వస్తుంది. డబ్బులు కూడా సేవ్ అవుతాయి మీకు ఆటోమేటిక్గా. ఓకే అండి, థ్యాంక్ యూ.